చాలామంది నాకు మెసేజ్లు చేసి ఫోన్లు చేసి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్న ఏంటి అంటే, అన్నా విజయసాయి రెడ్డి గారు ఆయన 3.5 సంవత్సరాల రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిందన్న. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ విజయసాయి రెడ్డి గారి గురించి ఎందుకని చెప్పేసి ఏమీ నెగిటివ్గా మాట్లాడట్లేదు, ఎందుకని చెప్పేసి విజయసాయి రెడ్డి గారిని వైసీపీ పార్టీ ప్రశ్నించట్లేదన్నా అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. కాకపోతే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ కారణాలు ఏంటో ఒకసారి నేను డీటెయిల్గా చెప్తా. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడడం మాత్రమే కాదు, తప్పకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఆయన పార్టీని వదిలిపెట్టాలి అంటే ఆయన సంవత్సరం పాటు జైల్లో ఉండి బయటికి వచ్చిన తర్వాత వదిలేసి ఉండొచ్చు. 2014లో పార్టీ ఓడిపోయినప్పుడు వదిలేసి ఉండొచ్చు. 2019లో పార్టీ గెలిచాక సరే పార్టీని నేను గెలిపించినా అని చెప్పేసి వదిలేసి ఉండొచ్చు. మొన్న జరిగిన ఎలక్షన్లలో పార్టీ ఓడిపోయిన తర్వాత వదిలేసి ఉండొచ్చు. కాకపోతే ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యత్వం 3.5 సంవత్సరాలు ఉండగా సడన్గా ఆయన పార్టీని వదిలిపెట్టి వెళ్ళడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ భవిష్యత్తు అన్నది విజయసాయి రెడ్డి గారి ఏదైతే రిజిగ్నేషన్ ఉందో దీనికి ఒక మేజర్ కారణం అని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు, ఎందుకంటే ఇదే నిజం కాబట్టి. ఇక ఎందుకన్నా కుటుంబ భవిష్యత్తు అంటారా, మనందరికీ తెలుసు కాకినాడ పోర్టు విషయంలో ఆయన కుటుంబం ఒక కంపెనీ ఏదైతే ఉందో అరబిందో కంపెనీ అన్నది ఇన్వాల్వ్ అయి ఉన్నది. అక్కడ విజయసాయి రెడ్డి గారిని కూడా ప్రశ్నించడం జరిగింది. అక్కడ ఏదో అన్యాయం జరిగింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులు అవన్నీ మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఆ డీటెయిల్లోకి వెళ్ళను. కాకపోతే కుటుంబం కోసం విజయసాయి రెడ్డి గారు కాంప్రమైజ్ అయ్యిండు అన్నది ఒక సత్యం. ఇక రెండో మేజర్ విషయం ఏంటంటే బీజేపీ. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. బీజేపీ ఏం చేసింది అంటే, బీజేపీ నార్త్లో వీక్ అయిపోయింది. మనందరికీ తెలుసు మొన్న జరిగిన ఎలక్షన్లలో జస్ట్ కొద్దిలో కొంచెం బీజేపీ అనేది గెలవడం జరిగింది. జస్ట్ మిస్, లేకపోతే బీజేపీ ఓటమి అనేది ఖాయం అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కాకపోతే 2029లో ఎలక్షన్లలో గెలవాలి అంటే నార్త్లో సీట్లు పెంచడం కష్టం కాబట్టి సౌత్ ఇండియాలో పట్టు సాధించాలి అని చెప్పేసి బీజేపీ భావిస్తున్న విషయం మనందరికీ తెలుసు. కాకపోతే మన సౌత్ ఇండియాలో పట్టు సాధించాలి అంటే ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో పట్టు సాధించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వీక్ చేయాలి అని చెప్పేసి బీజేపీ భావిస్తున్నది. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా లాభం కాబట్టి ఒక్క వ్యక్తిని టార్గెట్ చేస్తే, విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని టార్గెట్ చేస్తే విజయసాయి రెడ్డిని అస్త్రంగా వాడుకుని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ బీజేపీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక పెద్ద కుట్ర ఇది. ఎట్లా అంటే మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అన్ని కేసులలో విజయసాయి రెడ్డి గారు కూడా A2 గానో A3 గానో అన్ని కేసులలో దాదాపుగా ఉన్నాడు. ఒకవేళ విజయసాయి రెడ్డిని మన వైపు తిప్పుకుంటే, విజయసాయి రెడ్డి గారిని అప్రూవల్గా మార్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించవచ్చు. ఆయన పార్టీని మొత్తానికి లేకుండా చేసి బీజేపీ పార్టీని పెంచుకోవచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ని పెంచవచ్చు అని చెప్పేసి బీజేపీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్ర ఇది. సరే ఏదేమైనప్పటికీ కూడా మనందరికీ తెలుసు రాజ్యసభలో 11 సీట్లు ఉండే వైఎస్ఆర్సీపీ, అందులో 3 రిజైన్ చేయడం జరిగింది. మొత్తానికి 8 సీట్లు ఉన్నాయంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా రిజైన్ చేయడం జరిగింది. ఇక జరిగినటువంటి అసలు విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి గారి మీద బీజేపీ ప్రెషర్ పెట్టింది. ఏంటి అంటే రాజ్యసభ సభ్యత్వానికి మీరు రిజిగ్నేషన్ చేసి మీరు మా పార్టీలోకి వచ్చేయండి, ఆర్ కృష్ణయ్య గారి లాగా మీకు కూడా మళ్ళీ రాజ్యసభ సభ్యత్వం అన్నది మీకు ఇస్తాము, మీరు జస్ట్ పార్టీ మారినట్టు ఉంటుంది, అదొకటి. రెండవది ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడండి, మాకు సపోర్ట్ ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిద్దాం అని చెప్పేసి బీజేపీ చంద్రబాబు నాయుడు గారు ప్రెషర్ అన్నది విజయసాయి రెడ్డి గారి మీద పెడితే, విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నమ్మకస్తుడు కాబట్టి నేను ఈ పని చేయలేనండి, కావాలంటే నేను రాజకీయాలని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను, ఎప్పుడు రాజకీయాలలోకి రాను అని చెప్పేసి ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వెళ్ళలేక ఆయన పదవిని సైతం రిజైన్ చేసి ఈరోజు ఆయన మొత్తానికి వ్యవసాయం చేసుకుంటున్నా అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఒక కేసు అంటే తన మీద ఎన్ని కేసులు ఉన్నా కూడా విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు కూడా జంకలేదు, భయపడలేదు. కానీ కుటుంబం మీదకి వచ్చేసరికి ఆయన ఒక కుటుంబ పెద్దగా ఆయన వయసు రీత్యా ఆయన కొంచెం వెనకడుగు వేయవలసి వచ్చింది. ఇంత ప్రెషర్ పెట్టినా కూడా బీజేపీ పార్టీకి విజయసాయి రెడ్డి గారు లొంగలేదు. లొంగకుండా
ఏకంగా ఆయన పదవికే రాజీనామా చేసినాడు అన్న గౌరవం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ క్యాడరు ఆయనకి చాలా మర్యాద ఇచ్చి ఆయనకి వ్యతిరేకంగా ఎక్కడా కూడా నెగటివ్గా మాట్లాడట్లేదు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ముగ్గురు ఎవరైతే రాజ్యసభ సభ్యులు రిజైన్ చేశారో అప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా చాలా మాట్లాడింది పార్టీ. వ్యతిరేకంగా అంటే తప్పు మాట్లాడలేదు, నిజాలు మాట్లాడింది. ఎందుకంటే ఒక పార్టీ తరఫున మీరు సభ్యులుగా ఉండి తర్వాత రిజైన్ చేసి మళ్ళీ అదే పోస్ట్ మీద మళ్ళీ కంటెస్ట్ చేసి కృష్ణయ్య గారి లాగా మళ్ళీ వెళ్ళి రాజ్యసభలో కూర్చోవడం అన్నది అది చట్టబద్ధంగా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఎథికల్గా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వైసీపీ విమర్శించింది. కానీ ఎక్కడా విజయసాయిరెడ్డి గారిని విమర్శించలేదు. కారణం ఏంటంటే ఆయన చేసిన పని, ఆయన మీద ఉన్నటువంటి గౌరవం అన్నది ఇక్కడ మళ్ళీ ఒకసారి బయటపడడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి, ఎవరు మనం మాట్లాడుకోవట్లేదు. ఆ విషయం ఏంటంటే ఖాళీ అయిన ఆ రాజ్యసభ సీటు. ఖాళీ అయిన ఆ రాజ్యసభ సీట్లో మరి ఎవరిని పంపిస్తారు అన్నది మనం చూడాలి. పవన్ కళ్యాణ్ గారి అన్నగారు నాగబాబు గారిని కూడా పంపించే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజకీయాలు చేస్తున్నారో ఈ రాజకీయాలు రేపొద్దున వాళ్ళ మీదే నిజంగా ఈ కక్షపూరిత రాజకీయాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా తీసుకొస్తున్నాడో ఈరోజు మీ అందరికీ చాలా బాగా అనిపించుండొచ్చు, కానీ రేపొద్దున అధికారం మారితే ఇవే మీ అందరికీ చాలా బరువు అనిపిస్తాయి. ఎందుకు అంటే మీరు నేర్పించే వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరికి హాని చేయాలి అనుకోడు, కానీ మీరు హాని చేస్తే మాత్రం వదిలిపెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన పుట్టిందే రాయలసీమలో కాబట్టి ఇక రాయలసీమ గురించి నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే బాలకృష్ణ గారి చాలా సినిమాలు ఉన్నాయి, వెళ్ళి చూసుకోవచ్చు. రాయలసీమ గురించి మీకు క్లారిటీ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా విజయసాయిరెడ్డి గారి మీద ఉన్నటువంటి గౌరవం గురించి మీకు క్లారిటీ వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. విజయసాయిరెడ్డి గారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎలా ఆయన బాగుండాలి అని చెప్పేసి, ఆయన కుటుంబం బాగుండాలి అని చెప్పేసి, ఆయనని మళ్ళీ బీజేపీ లేదా చంద్రబాబు నాయుడు మరి టార్గెట్ చేయొద్దు, ఆయన పరిశాన్ చేయొద్దు అని చెప్పేసి నేను భావిస్తున్నా. మీరేమనుకుంటున్నారో ఈ విషయం మీద తప్పకుండా కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నేను ఇందాక చెప్పినట్లు వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.